ఒకప్పుడు సినిమాలంటే హీరో పలానా హీరో ఆ సినిమాలో యాక్టింగ్ చేస్తుండ్రా అంటే ఆ సినిమాకి క్రేజ్ వచ్చేది. అంటే ఆ సినిమా ప్రారంభం కానుంచి ఆడియో క్యాసెట్ రిలీజ్ అయ్యే కానుంచి అలాగే ఈవెంట్లని ఆ సినిమాకి సంబంధించి ఏది రిలీజ్ అయినా గానీ ఆ సినిమాకి క్రేజ్ అనేది హీరో బట్టి ఉండేదనమాట. కానీ ఇప్పటి ట్రెండ్ ప్రకారంగా అయితే హీరోకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో హీరోని డైరెక్షన్ చేసిన దర్శకుడికి కూడా అంత ప్రాధాన్యత అనేది ఏర్పడిందనమాట ఫ్యాన్స్‌లో. ఎందుకంటే ఒక హీరోతోని ఒక దర్శకుడు చేస్తుండంటే పక్కా 90% ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టే అని ఒక ఒక నమ్మకం అనేది ఏర్పడిందనమాట. ఆ నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్న కొంతమంది దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారనమాట. అంటే హీరో ఆ సినిమాలో యాక్టింగ్ చేస్తుండంటే ఆ సినిమా అతను హీరోగా పని చేస్తుండంటే సినిమాకి ఖచ్చితంగా ఒక క్రేజ్ అనేది ఉంటుంది. అది ఒకప్పుడు. ఇప్పుడు లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఖచ్చితంగా ఒక డైరెక్టర్ ఒక హీరోని పెట్టుకుని ఒక సినిమా చేస్తుండంటే ఆ దర్శకుడు కూడా ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయిద్దని ఒక నమ్మకం అనేది ప్రతి ఒక్కరిలో ఉందన్నమాట. అలాంటి దర్శకుల్లో కొంతమంది మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. వారెవరంటే రాజమౌళి గారు. రాజమౌళి తను ఏ సినిమాని పట్టినా ఏ సినిమా చేసినా ఇంతవరకు అతనికి ఫ్లాప్ అంటూ ఏం లేదు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఏ సినిమా వచ్చినా అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయిద్దని ఒక నమ్మకం అనేది ఉందన్నమాట. అంతేకాకుండా ఇంకో కొంతమంది దర్శకులు ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి ఏ సినిమా పట్టినా అతను ఒక వెరైటీగా సినిమా గురించి ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. పటాస్ సినిమా నుంచి అతను తెలుగు ఇండస్ట్రీకి ఒక దర్శకుడిగా పరిచయం అయిన కానుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా అతను సినిమాలు లేవన్నమాట. అంటే ఈ దర్శకుడు అంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వచ్చిందంటే మినిమం గ్యారంటీ, కలెక్షన్లు మినిమం గ్యారంటీ, సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం గ్యారంటీ, అసలు ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అయిందని ఒక నమ్మకం అనేది ఏర్పడింది అనమాట. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అతను విడుదల చేసిన ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందండి. అదే సినిమా అంటే విక్టరీ వెంకటేష్ అలాగే కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం. అసలు ఈ సినిమా ప్రారంభించక ముందే ప్రమోషన్లు స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరిలో ఈ సినిమా పైన ఒక క్రేజ్ ఏర్పాటు చేస్తున్నాను అనమాట. అంటే ఈ దర్శకుడు ఒకసారి చూడండి, సినిమా రచయితలను వదిలిపెట్టడు, సినిమా సంగీత దర్శకులను వదిలిపెట్టడు, అలాగే సినిమాకి సంబంధించిన కెమెరామ్యాన్ వదిలిపెట్టడు, ఫైట్ మాస్టర్ని వదిలిపెట్టడు, ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఒక్కొక్క ప్రమోషన్ విడుదల చేస్తూ ఈ సినిమా పైన క్రేజ్ అనేది ఏర్పాటు చేస్తారనమాట. అలాంటి మంచి ప్రమోషన్లు చేస్తూ ప్రేక్షకుల నాడిని పట్టుకొని ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులు ఏ విధంగా తీస్తే ఆదరిస్తారు, అభిమానిస్తారు, మళ్ళీ మళ్ళీ థియేటర్లోకి రావాలంటే ఈ సినిమాని ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా థియేటర్లోకి ఆడియన్స్ రావచ్చు, ప్రేక్షకులు రావచ్చు, అభిమానులు వస్తారు అనే విధంగా అతని సినిమాలు అనేది ఉంటాయి అనమాట. అదే అతని సక్సెస్ సీక్రెట్ అనమాట. ఎందుకంటే ఉదాహరణకు మనశంకర వరప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా, రీజనల్ సినిమా ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిందో మనందరికీ తెలుసు. మరి ఆ సినిమా పైన ఎంత విష ప్రచారం చేసినా, చిరంజీవి గారిని ఎంత దూషించినా, చిరంజీవి గారిని నువ్వు ముసలోడివి లేదా నీకు 70 సంవత్సరాల పైగే వయసు ఉంది, నీకు ఇలాంటి సినిమాలు అవసరమా, ఈ డాన్స్ అవసరమా, నీ వయసుకు తగ్గ పాత్రలు ఎన్నుకోవచ్చు కదా అని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది విష ప్రచారం చెల్లి కోడిగుడ్డు మీద ఈకలు పీకే కొంతమందికి సమాధానంగా ఆ సినిమా ఏ విధంగా సమాధానం చెప్పిందో మనందరం చూసామన్నమాట. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, నాకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి సినీ జీవిత చరిత్రలోనే అన్ని వందల కోట్ల రూపాయలు ఏ సినిమాకు కూడా రాలేదన్నమాట. ఓన్లీ రీజనల్ సినిమాతో ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారిది ఎంత టాలెంట్, కష్టం అనేది ఉందో, అలాగే అనిల్ రావిపూడి గారి దర్శక ప్రతిభ కూడా అలా అంతే ఉందన్నమాట. ఎందుకంటే వయసులో చాలా చిన్నోడైనా సినిమాని ఏ విధంగా ప్రమోట్ చేయాలో, ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్లాలో, ఏ విధంగా ప్రతి ఒక్కరిలో ఈ సినిమా చూడాలని ఒక తాపత్రయం అనేది తేవాలో అనిల్ రావిపూడి గారికి చాలా 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 బాగా తెలుసు అనమాట. అసలు సినిమా ప్రారంభించక ముందే ఈ సినిమా గురించి ప్రమోషన్ చేయడం అనేదే ఒక మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనిల్ రావిపూడి ఒక వీడియో, ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చేసే ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత మరి ఆ వీడియో ఎంత హల్చల్ చేస్తుందో సోషల్ మీడియాలో మీరందరూ చూసే ఉంటారు. సంగీత దర్శకుడిని అహనా పెళ్ళంట సినిమాలో సుత్తివేలు వీరభద్రరావు అనుకుంటా, సుత్తివేలు వీరభద్రరావు బ్రహ్మానందన్ అనుకుంటా, నాకు అంత గుర్తులేదు.
మన బాడీ మొత్తం కూడా ఇసుకలో పాతిపెట్టి ఒక తల మాత్రమే బయట ఉంచి అహిమాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు ఇలాగ నానా రకాల ఊర్లు పేర్లు చెప్పుకుంటూ ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసే వాళ్ళని కడుపు ఉబ్బ నిజంగా కుర్చీల నుంచి కూడా కింద పడిపోయి నవ్వే సీన్లు తీసుకొని ఈ సినిమాలో ప్రమోషన్ లాగా అతను చేస్తుందంటే నిజంగా పాతకాలం నాటి జంజాల గారి సినిమాలలో గుర్తు చేసిండు అనమాట. అంతేకాకుండా అనిల్ రావుపూడి ఏదో ఈవెంట్లో చెప్పినట్టుగా నాకు కాస్త గుర్తొస్తుంది. నా ఇంప్రెషన్ మొత్తం కూడా జంజాల గారిని నేను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పి ఏదో ఒక ఇంటర్వ్యూలోనో లేకపోతే ఈవెంట్లోనో చెప్తా ఉంటే నేను అన్నాను అనమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇతను అంటే అనిల్ రావుపూడి ఏ సినిమా తీసినా ఏ సినిమా చేసినా అది ఏ హీరోలతోని చేసినా ఖచ్చితంగా ఆ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్టే, పక్కా హిట్ అయిద్దని ఒక నమ్మకం అనేది ఏర్పాటు చేసుకుంటే అది దర్శకుడి ఒక టాలెంట్ అనమాట. అంతేకాకుండా వెంకటేష్ గారికి సక్సెస్లు కాస్తంత దూరమైన సమయంలో F2, F3 అలాగే మన సంక్రాంతికి వస్తున్నాం ఇలాగా కొన్ని సినిమాలు అతను వెంకటేష్ గారితో తీసిన ఏ సినిమా తీసినా కానీ సూపర్ డూపర్ హిట్ అనమాట. అంతేకాకుండా వెంకటేష్ గారి కెరియర్లోనే దాదాపు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 310 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందంటే ఆషామాషా కాదనమాట. వెంకటేష్ గారు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఏ సినిమా కూడా 310 కోట్ల రూపాయల కలెక్షన్ అనేది చేయలేదు. నాకు తెలిసినంత వరకు సంక్రాంతికి వస్తున్న సినిమా కథ అనేది కొత్త కథేం కాదు. ఆ విధమైన కథలు ఇంతకుముందు ఎన్నో కథలు వచ్చినాయి మనం చూసాము. కుటుంబ కథా చిత్రాలు అలాగే కుటుంబ కథా చిత్రాలలో కాసంత కామెడీని జోడించి వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొంతమంది అంటూ ఉంటారు ఆ పాత చింతకాయ పచ్చడే కదా ఏం బాగుంటుంది ఇంతకుముందు చూసాం కదా అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఆ కథను తీర్చిదిద్దే విధానం, తీసే విధానం, మలిసే విధానం, ఆడియన్స్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా ఆకట్టుకునే విధానం, ఆ విధమైన టాలెంట్ ఉన్న దర్శకులు కొంతమంది ఉన్నారు. అది పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అయినా సరే తీసే విధానంలో ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇప్పటికి తెలుగు సినిమాలు కొన్ని వేల సినిమాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ మొదటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వేల సినిమాలు. మరి ఒక కథకి ఇంకో కథకి మ్యాచ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఏదో సినిమాలలో కొన్ని సీన్లు ఈ సినిమాలో కలవచ్చు, లేకపోతే ఈ సినిమాలో సీన్లు ఇంకో కొన్ని సినిమాలు కలవచ్చు, లేకపోతే కథ కలవచ్చు, లేకపోతే కొన్ని సీన్లు కలవచ్చు. కానీ ఇక్కడ దర్శకుడు టాలెంట్ ఏంటంటే అరే ఇది ఆ సినిమాలో కథరా, ఈ సినిమాలో ఈ సీన్ ఉందిరా అని చెప్పి ప్రేక్షకుడు అనుకోకుండా ఆ సినిమా అనేది తీర్చిదిద్దుతూ చూసారా, అది నిజమైన టాలెంట్ అనమాట. అలాంటి టాలెంట్ గల్ల కొంతమంది దర్శకులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండటం అనేది చాలా శుభపరిణామం అనేది చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న కళ్యాణరాము అలాగే విక్టరీ వెంకటేష్ నటించబోతున్న చిత్రం ప్రారంభం ఇంకా కాలేదు. ప్రారంభించబోతున్న చిత్రానికి ప్రమోషన్ అనేది అనిల్ రావిపూడి భలే వెరైటీగా చేస్తుండు. చూద్దాం ఈ సినిమా అనేది మరి ఎన్ని కలెక్షన్లు కొలగొట్టిందో. అగ్ర హీరోల్ని మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు నాకు తెలిసినంత వరకు మనం ఆ టీవీలోనూ లేకపోతే ఇంకొక ఏదైనా ఫంక్షన్లో చూసాం. ఇలాంటి అగ్ర హీరోలు మొత్తం కూడా కలిసి మాట్లాడేటప్పుడు మనం చూసాం. కానీ వెండి తెర పైన కనిపించటం అనేది ఆ సినిమాలోనే విక్టరీ వెంకటేష్ గారిని, మెగాస్టార్ చిరంజీవి గారిని మనం చూసాం అన్నమాట. అంటే ఈ కోరిక కూడా చాలా మంది అభిమానులలో ఉంది. సీనియర్ హీరోలను కలిసి నటించాలి. ఇటు బాలకృష్ణ చిరంజీవి గారు, లేకపోతే చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇలాగా సీనియర్ హీరోలు ఖచ్చితంగా నటించాలని చెప్పి ఎప్పటి నుంచో అభిమానులలో ఉంది. కానీ ఆ కోరిక తీర్చిన దర్శకుడు అనిల్ రావిపూడి అనమాట. అలాగే మల్టీ స్టార్ మూవీ త్వరలో ప్రారంభించబోతున్నారు. విక్టరీ వెంకటేష్, కళ్యాణరామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.